హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వైసీపీ కార్యకర్తలకి రెండు గుడ్ న్యూస్లు, ఒక బ్యాడ్ న్యూస్. ఏంటి ఆ రెండు గుడ్ న్యూస్లు, ఏంటి ఆ ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి చెప్పడానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వైసీపీ కార్యకర్తలు అభిమానుల మీద విచక్షణ రహితంగా దాడులు జరుగుతున్నాయి. ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు భయాందోళనలో బతుకుతున్నారు. ఈ వీడియో అన్నది నిజంగా వాళ్ళకి పనికొచ్చే వీడియో కాబట్టి ఈ వీడియోని వైరల్ చేయండి. ఎట్లా వైరల్ చేయాలి వీడియోని అని చెప్పేసి మీరు అడిగితే దీనికి రెండు దారులు ఉన్నాయి. ఒకటి, కింద ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. దాని తర్వాత మీ వాట్సాప్ గ్రూపులలో ఈ వీడియోని షేర్ చేయండి. ఈ రెండు దారులు ఉన్నాయి. ఈ రెండు దారులు మీరు చేస్తే ఈ వీడియో అనేది వైరల్ అయిపోద్ది. అభిమానులకి, కార్యకర్తలకి, వైసీపీ అభిమానులకి, వైసీపీ కార్యకర్తలకి ఈ వీడియో అనేది పనికొస్తుంది. ఇప్పుడు మన టాపిక్లకి, ఏంటి ఆ రెండు గుడ్ న్యూస్లు, ఏంటి ఆ ఒక బ్యాడ్ న్యూస్. మొదటి గుడ్ న్యూస్ చాలా పెద్ద న్యూస్. ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు యాత్ర అనేది మొదలు పెట్టబోతున్నారు. నిజంగానే ఈ న్యూస్ ఏ ఛానల్లో రాలేదు, ఈవెన్ సాక్షిలో కూడా ఇంతవరకు రాలేదు. మనకి ఎక్స్క్లూజివ్గా దొరికింది. ఎందుకు దొరికింది అంటే, నిన్న మనం ఒక వీడియో చేసినాము, ఏడాదొచ్చిర్రయ్య వైసీపీ నాయకులు అని చెప్పేసి కోపం మీద నేనే వీడియో చేసిన. ఆ వీడియోకి రిప్లైగా ఈరోజు ఈ ఇన్ఫర్మేషన్ అనేది నా దానికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాత్ర మొదలు పెట్టబోతున్నారు. ఆ యాత్ర పాదయాత్ర అవ్వచ్చు, బస్సు యాత్ర అవ్వచ్చు, కాకపోతే మోస్ట్లీ పాదయాత్ర అని అంటున్నారు. ఎందుకు ఈ యాత్ర అంటే, ఎవరైతే కార్యకర్తలని కొట్టిర్రో, ఎవరైతే కార్యకర్తలని, వైసీపీ కార్యకర్తలు ఎవరైతే చచ్చిపోయారో వాళ్ళ ఇండ్లకి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు, పరామర్శించబోతున్నారు. జిల్లా అంటే డిస్ట్రిక్ట్ వైజ్గా ఆయన ప్రస్తుతం మీటింగ్లు జరుపుతున్నారు. కార్యకర్తలని, నాయకులని జిల్లా వారీగా పిలిచి ఆయన ఇంట్లో కూర్చొని ఆయన మీటింగ్లు జరుపుతున్నారు. కాకపోతే ఎందుకు ఆ మీటింగ్లు అంటే, జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర కోసం. ఆ యాత్రలో నేను ఇందాక చెప్పినట్లు ఎవరైతే దెబ్బలు తిన్నారో, ఎవరైతే చనిపోయారో వైసీపీ కార్యకర్తలు వాళ్ళ ఇండ్లకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తారు. దాంతోపాటు ఒక ప్రజా ఉద్యమాన్ని ఒకటి మొదలు పెట్టాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. ఇది నిజంగా ఒక పెద్ద న్యూస్ అండి. ఎందుకు న్యూస్ అంటే, దీనివల్ల రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి, ఈ దాడులు ఆగిపోతాయి. రెండో విషయము, ఎవరైతే కార్యకర్తలు ఎవరైతే డిసప్పాయింట్ అయి ఉన్నారో ఆ కార్యకర్తలకి ఒక కొత్త జోష్ అన్నది వస్తుంది. ఈ రెండు చాలా అవసరం ప్రస్తుతం. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి పార్టీలు, కార్యకర్తలు నిజంగానే చాలా బాధలు అనుభవిస్తున్నారు. క్యాడర్ మొత్తం ఎక్కడికక్కడ మొత్తం అదైపోయింది. ఆ క్యాడర్ని మళ్ళీ ఒక దగ్గరికి చేర్చాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రయత్నం అనేది చేస్తున్నారు. నిజంగా ఈ ప్రయత్నం అనేది చాలా మంచి ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రయత్నంలో లాస్ట్ టైం ఏదైతే పాదయాత్రలో ఆయన సక్సెస్ అయ్యారో అట్లనే ఈ ప్రయత్నంలో కూడా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా. ద మీడియా రిపోర్ట్ దీనికి సపోర్ట్ చేస్తుంది. రాబోయే రోజులలో తప్పకుండా ఇంకా పెద్ద లెవెల్లో నేను పర్సనల్గా కూడా సపోర్ట్ చేస్తా జగన్మోహన్ రెడ్డి గారికి. ఇదొకటి. రెండో గుడ్ న్యూస్ ఏంటి అంటే, చాలా చోట వైసీపీ కార్యకర్తల్ని కొట్టారు, చాలా చోట కేసులు పెట్టారు. ఫస్ట్ కేసులు పెట్టిన వాళ్ళ గురించి మాట్లాడదాం. వైసీపీ కార్యకర్తల మీద కేసులు ఏదైతే పెట్టిర్రో ఆ కేసులకి పోయి కోర్టులో వాదించడానికి, కోర్టులో ఖర్చు పెట్టడానికి కార్యకర్తల దగ్గర డబ్బులు ఉండవు. మరి ఏం చేయాలి కార్యకర్తలు అంటే, ఇక్కడ కింద ఇప్పుడు మీరు ఒక పీడిఎఫ్ చూస్తున్నారు. ఈ పీడిఎఫ్లో జిల్లా వారీగా, కాన్స్టిట్యున్సీ వారీగా అడ్వకేట్ల నెంబర్ ఉన్నాయి, పేరుంది, నెంబర్ ఉంది. కొంచెం జాగ్రత్తగా చూడండి. మీరు ఏం చేయాలంటే, మీ మీద ఒకవేళ టీడీపీ వాళ్ళు కానీ, కూటమి వాళ్ళు కానీ కేసు పెడితే, మీరు మీ జిల్లాకి సంబంధించిన, మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన లాయర్ గారి పేరు ఇక్కడ రాసి ఉంది. ఆ లాయర్ గారికి ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఆయనకు ఫోన్ చేయాలి. ఫోన్ చేసి వెళ్ళి కలవాలి. కలిస్తే ఆయన ఒక్క రూపాయి కూడా మీ దగ్గర నుంచి తీసుకోకుండా మీ కేసుని ఫ్రీగా వాదిస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజల డబ్బు అనేది సేవ్ అవుతుంది. కొంతమంది అయితే లక్షలు ఖర్చు పెడతారు. ఇప్పుడు నా మీద 2 కేసులు పెట్టిన వాళ్ళు, ఇంకోళ్ళు ఇంకో కేసు పెట్టారు, ఇంకో కేసు పెట్టారు. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, కోట్లకు తిరగడము, డబ్బులు ఖర్చు పెట్టడము అది జరుగుతుంది. కాకపోతే ఇక్కడ కార్యకర్తల డబ్బు అనేది సేవ్ అవుతుంది. మీరు జస్ట్ ఆ లాయర్ గారికి ఫోన్ చేయాలి, వెళ్ళి కలవాలి. ఆయన మొత్తం మీ కేసు అనేది హ్యాండిల్ చేస్తాడు, మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోడు. కాకపోతే కొంతమంది వైసీపీ కార్యకర్తల్ని కేసులు కాదు కొట్టిర్రు. కొట్టినాక వీళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడతామంటే పోలీసు వాళ్ళు కేసు తీసుకోవట్లేదు. అప్పుడు ఏం చేయాలి అంటే, అప్పుడు కూడా మీ లాయర్ గారికి ఈయనకి ఫోన్ చేస్తే వెళ్ళి లాయర్ గారు కోర్టులో ఒక పిటిషన్ వేస్తారు. వేసి పోలీసు వాళ్ళు కేసు బుక్ చేసేటట్టు చేస్తారు లాయర్ గారు. అది కూడా ఫ్రీ. మిమ్మల్ని కొట్టినా కూడా లాయర్ గారికి ఫోన్ చేయండి, మీ మీద కేసు పెట్టినా కూడా లాయర్ గారికి ఫోన్ చేయండి. ఈ రెండు గుడ్ న్యూస్ అండి. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర, రెండోది వచ్చేసి ఇది అడ్వకేట్స్. ఇది ఫ్రీ సర్వీస్ కాబట్టి ఇది నిజంగా గుడ్ న్యూస్ అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజల డబ్బు అనేది సేవ్ అవుతుంది. ఇక బ్యాడ్ న్యూస్ ఏంటి, నిన్నటిదాకా మనం అందరం ఏమనుకున్నామంటే, జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ పార్టీ అన్నది కోర్టుకు వెళ్తుంది ఈవీఎం ట్యాంపరింగ్కి సంబంధించి అని చెప్పేసి అనుకున్నాం.
కోర్టుకు వెళ్తారు వీళ్ళు, వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలు అన్నది వైసీపీ అన్నది కోర్టుకు ఇస్తుంది, కోర్టుకు ఇస్తే ఈ ఎలక్షన్ అన్నది క్యాన్సిల్ అయిపోద్ది, మళ్ళీ రీఎలక్షన్ అన్నది వస్తుంది అని చెప్పేసి ప్రజలు చాలా రకాలుగా చాలా విషయాలు మాట్లాడుకున్నారు. కాకపోతే వైసీపీ ఇప్పుడప్పుడే కోర్టుకు వెళ్ళదు అని చెప్పేసి ఒక న్యూస్ వస్తుంది. ఇప్పుడప్పుడే కాదు, అసలు కోర్టుకు వెళ్ళే ఉద్దేశం లేదు అన్నట్టే ఒక న్యూస్ అన్నది వస్తుంది. నేను కూడా ఇన్ని రోజులు ఏమనుకున్నానంటే కోర్టుకు వెళ్తారు వీళ్ళు, వెళ్ళి తప్పకుండా దీని మీద ఒక న్యాయం అనేది జరగాలి అని చెప్పేసి నేను కూడా అనుకున్నా. కానీ కాకపోతే కోర్టుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి ఒక న్యూస్ వస్తుంది. కాకపోతే ఇది 100% న్యూస్ కాదు, కానీ నాకు వచ్చిన న్యూస్ మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ సోర్స్ నుంచే వచ్చింది కాబట్టి ఆ న్యూస్ని నమ్మొచ్చు. వీళ్ళు కోర్టుకు వెళ్ళట్లేదు. కారణం ఏంటి అంటే, ఇప్పుడు ఒకవేళ వైసీపీ వాళ్ళు కోర్టుకు వెళ్తే, పోయినసారి 2019లో వైసీపీ 151 సీట్లు అనేది గెలిచింది. అప్పుడు కూడా మీకు గుర్తుంటుంది, ఒకసారి గుర్తు లేకపోతే యూట్యూబ్లో వెళ్ళి చూడండి. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా, అంటే టీడీపీ పార్టీ అన్నది ఏమన్నది అంటే ఈవీఎం ట్యాంపరింగ్లు చేశారు వీళ్ళు అని చెప్పేసి. అప్పుడు కూడా వైసీపీ మీద టీడీపీ నిందేసింది, ఇప్పుడు టీడీపీ మీద వైసీపీ నిందేస్తుంది. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు కోర్టుకు వెళ్తే పాతది కూడా నిజమైనట్టే కదా. అందుకే వీళ్ళు అదంతా అనవసరము, ప్రజా కోర్టులో మనం నిరూపించుకుందాము, కోర్టుకు వెళ్ళడం అవసరం లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పేసి మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నది. కాకపోతే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. ఏంటి అంటే, మనము డేటా సేకరించినాం, మనం ఫామ్లు పంపించినాము, 55,000 చిల్లర ఫామ్లు ఇంతవరకు మనకు చేరినాయి. 1,00,000 రావాలని నేను కోరుకున్నా కానీ రాలేదు, అది అక్కడే ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో తెలియదు. కాకపోతే మనము త్వరలో, అంటే రేపు ఈవినింగ్ లేదా ఎల్లుండి మనము ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి, ఆనరబుల్ CJA గారికి మనం మాత్రం రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఇక్కడ కొన్ని డౌట్లు అండి. రిప్రజెంటేషన్ ఇస్తున్నాము అని చెప్పేసి అనగానే కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు, మీరు ప్రెసిడెంట్ గారిని కలవనీకి పోతున్నారా, CJA గారిని కలవనీకి పోతున్నారా అని చెప్పేసి. రిప్రజెంటేషన్ ఇవ్వాలి అంటే కలవనీకి పోక్కర్లేదు, మనం ఇక్కడి నుంచి పంపిస్తే చాలు. దీనికి 2 దారులు, ఒకటి హార్డ్ కాపీ అంటే కొరియర్ పంపించడము, 2 మెయిల్ చేయడం. మనం 2 కూడా చేద్దాం. ఇక్కడ నుంచి మీ డేటా ఏదైతే ఉందో అది అటాచ్ చేసి ఒక మెయిల్, అఫీషియల్ మెయిల్ ఐడి ఉంటుంది, అది దానికి ప్రెసిడెంట్ గారికి మెయిల్, CJA గారికి ఒక మెయిల్. రెండవది హార్డ్ కాపీ, మీ మొత్తం డేటా అన్నది అటాచ్ చేసి ఒక కొరియర్ అన్నది ప్రెసిడెంట్ గారికి, ఒక కొరియర్ అన్నది CJA గారికి పంపించడం జరుగుతుంది. మనం 2 చేద్దాం. అంతేగాని ప్రెసిడెంట్ గారిని కలవనీకి పోతుర్రా అంటే ప్రెసిడెంట్ గారిని కలవనీకి మనం పోవట్లేదు. ఇది ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నవి మీకు ఇవ్వాలి అనుకున్నా. కాకపోతే నేను ఇందాక చెప్పినట్లు తప్పకుండా ఈ వీడియోని మ్యాక్సిమం వైరల్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మన వాళ్ళ దాకా ఈ వీడియో చేరాలి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఈ PDF ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ PDF ఏదైతే ఉందో, అడ్వకేట్స్ పేర్లు ఉన్నాయి, ఈ PDF ఏదైతే ఉందో కింద డిస్క్రిప్షన్లో దీని లింక్ ఇస్తాం. తప్పకుండా మీరు వెళ్ళి ఆ డిస్క్రిప్షన్లో ఉన్న PDF ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ గ్రూపులలో ఎక్కడైతే మీకు అంటే వైసీపీ కార్యకర్తలు లేదా వైసీపీ అభిమానులు ఉన్నారో అక్కడ మొత్తం వైరల్ చేయండి. ఆ PDF వైరల్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే కార్యకర్తల డబ్బు అనేది మిగులుతుంది. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కదా, కార్యకర్తల డబ్బు అనేది మిగిల్చాలి ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఎవరైతే అడ్వకేట్స్ వైసీపీ ఏదైతే లీస్ట్ ఉందో వైసీపీ హైర్ చేసుకుని, ఈ అడ్వకేట్స్ అన్నారు వీళ్ళందరూ క్వాలిఫైడ్ అడ్వకేట్స్. అందుకే తప్పకుండా మనకు న్యాయం జరుగుతుంది. మిమ్మల్ని తిప్పించుకోవడాలు, మీ డబ్బులు ఖర్చు పెట్టించుకోవడాలు ఇవన్నీ ఉండవు. ఈ ఖర్చు మొత్తం పార్టీ అన్నది, అంటే వైసీపీ పార్టీ అన్నది భరిస్తుంది. కాబట్టి మీకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మొత్తం అడ్వకేట్లే చూసుకుంటారు. అందుకే కింద ఉన్న PDFని మీరు ఒకసారి క్లిక్ చేస్తే PDF అనేది వస్తుంది. పైన వెళ్ళి డౌన్లోడ్ అని ఉంటుంది, డౌన్లోడ్ బటన్ ప్రెస్ చేయండి. మీ ఫోన్లోనో లేదా మీ కంప్యూటర్లోనో డౌన్లోడ్ అయిపోద్ది. దాన్ని మీ వాట్సాప్ గ్రూపులలో మొత్తం వేసేసి వైరల్ చేసేయండి. ఆ PDF అన్నది ప్రతి వైసీపీ కార్యకర్త, ప్రతి వైసీపీ అభిమాని దగ్గర ఉండాలి. ఎమర్జెన్సీకి ఇవ్వాలి, కాకపోతే రేపు పనికొస్తుంది. ఫైనల్గా వైసీపీ నాయకులు బయటికి రాబోతున్నారు. నేను నిన్ను అడిగిన, ఏమయ్యా ఇంట్లో కూర్చున్నారు ఏంటి అని చెప్పేసి కొంచెం కోపం మీదనే వీడియో చేసిన. కాకపోతే నాకు సమాధానం వచ్చింది. ఏం సమాధానం వచ్చిందంటే, ఏదైతే ఓత్ సెరమనీ ఉందో, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఓత్ తీసుకోలేదు, ఈరోజే తీసుకున్నారు. కాబట్టి ఓత్ సెరమనీ ప్రమాణ స్వీకారం ఆయన చేసినాకనే మేము బయటికి వస్తాము. ఎందుకంటే ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రి కాదు కాబట్టి మనం ఏం అనలేము. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయినాకనే జరిగిన అన్యాయాల గురించి మేము ప్రశ్నిస్తాము, అందుకే వెయిట్ చేస్తున్నాము అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. 12వ తారీఖు 11:30కి పొద్దున్న ఆయన ప్రమాణ స్వీకారం చేస్తాడు. దాని తర్వాత మేము తప్పకుండా బయటకు వస్తాము, దాని తర్వాత తప్పకుండా ప్రశ్నిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈరోజు ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. ఇక వైసీపీ నాయకులు, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ అంటే కార్యకర్తలకి
వైసీపీని ఇష్టపడి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే ప్రతి ఒక్కరికి అండగా నిలబడతారు అని చెప్పేసి నేను కూడా ఆశిస్తున్నాను. మీరు కూడా ఆశించండి. ఈ వీడియోని మ్యాక్సిమం వైరల్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూపులలో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.